హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ జయ. వెల్కమ్ టు జయాస్ మల్టీ హబ్. ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వర్షాకాలం, క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ఈ కాలంలో సాధారణంగా కనిపించే సమస్య జలుబు, దగ్గు. ఒక్కోసారి మనకి లంగ్స్లో కఫం బాగా పేరుకున్నప్పుడు ఎంత దగ్గినా బయటికి రాదు. దీనివలన తలనొప్పి, ఛాతీ నొప్పి, ఆకలి మందగించడం వలన నీరసం కూడా వస్తుంది. ఈ సమస్యకు ఒక చక్కటి పరిష్కారం తెలుసుకుందాం. ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఈ రెమెడీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా రిలీఫ్ కలుగుతుంది. దీనికి కావలసిన పదార్థాలు 4. 1 శుభ్రమైన కాడ తీసిన తమలపాకు, 2 4 మిరియాలు, 3 ఇలాచీ, 4 ఒక లవంగ. 4 పదార్థాలు, చాలా సింపుల్. ఈ 4 పదార్థాలు కూడా చాలా గొప్ప ఔషధం కలిగినటువంటి పదార్థాలు. ఏం లేదండి, చాలా సింపుల్. ఈ తమలపాకు పైన లవంగ, ఇలాచీ, మిరియాలు ఉంచి చక్కగా మనకి కిళ్ళీలాగా, తాంబూలంలాగా చుట్టి మనకి నోట్లో పెట్టుకుని కచ్చా పచ్చా నమిలి బుగ్గన ఉంచి దాని రసం నెమ్మదిగా మింగుతూ ఉండాలి. దానివల్ల కఫం కరిగి చక్కగా మనం దగ్గినప్పుడు ఈజీగా బయటకు వచ్చేస్తుంది. తమలపాకు వలన జీర్ణశక్తి పెరిగి ఆకలి కూడా పెరుగుతుంది. చాలా బెస్ట్ రెమెడీ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.